హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఐటెల్ A33 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ మొబైల్ అయితే కస్టమర్ అనేది ప్యాటర్న్ లాక్ని మర్చిపోయారు. ఈ ప్యాటర్న్ లాక్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ఐటెల్ A33 ఇది ప్యాటర్న్ లాక్ అయితే మర్చిపోయారు. దీన్ని నేను 5 times అయితే రాంగ్ ప్యాటర్న్ అనేది అటెంప్ట్ చేశాను. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ముందుగా అయితే ఫోన్ని ఆఫ్ చేయాలి. బ్యాటరీ అనేది 50% అబోవ్ ఛార్జింగ్ ఉండాలి. ముందుగా అయితే వాల్యూమ్ అప్ బటన్ని, పవర్ బటన్ని రెండు ఒక్కసారిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. మొబైల్ ఫోన్ ఆన్ అయిన తర్వాత ఆ రెండు బటన్స్ని అయితే రిలీజ్ చేయాలి. ఈ విధంగా రికవరీ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద బ్లూ కలర్లో కనిపిస్తున్న నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని వస్తుంది. ఈ ఫ్యాక్టరీ రీసెట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ రీసెట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మొబైల్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యి ఎరేజ్ అని వస్తుంది. ఈ ఎరేజ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ ర్యామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. ఎరేజ్ అనేది పూర్తయిన తర్వాత మరలా ఫోన్ అయితే రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మొబైల్ స్టార్టప్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి. సెటప్ న్యూని సెలెక్ట్ చేయాలి. సీ ఆల్ వైఫై నెట్వర్క్స్ని సెలెక్ట్ చేసి మన వైఫైతో మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది చూడండి. కిందకు వస్తే ఇక్కడ స్కిప్ అని కూడా చూపిస్తుంది. అంటే ఈ మొబైల్లో జీమెయిల్ అకౌంట్ కనుక కస్టమరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా స్కిప్ అనేది కనిపించదు. జీమెయిల్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేయాల్సిందే. ఈ మొబైల్లో కస్టమర్ అనేది జీమెయిల్ అకౌంట్ యూజ్ చేయకుండా ఉపయోగిస్తున్నాడు కాబట్టి కింద స్కిప్ అనే ఆప్షన్ వచ్చింది. కాబట్టి మనం స్కిప్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఒకవేళ ఈ మొబైల్లో కనుక కస్టమర్ జీమెయిల్ అకౌంట్ని ఉపయోగించినట్లయితే ఇక్కడ స్కిప్ అనేది రాదు. అప్పుడు ఏ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేస్తాను. ముందుగా అయితే స్కిప్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్కిప్ అని వస్తుంది. మరలా స్కిప్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరలా నెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నాట్ నౌని సెలెక్ట్ చేయాలి. స్కిప్ ఎనీవేని సెలెక్ట్ చేయాలి. సెటప్ లేటర్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఫోన్ అనేది నార్మల్గా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ విధంగా మనం ఈరోజు ఐటెల్ A33 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.